హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నాకు కామెంట్స్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో అండి. నా వీడియోస్ కనుక మీకు బాగా నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి. మనం ఈరోజు ఒక హెల్దీ ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఇది మిల్లెట్స్ రవ్వ. మీరు జొన్న రవ్వ, సజ్జ రవ్వ ఏదైనా వేసుకోండి, మీ ఇష్టము. టమోటాలు, ఎర్రగడ్డలు, బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. ప్రస్తుతం నా దగ్గర లేదు. ఇది పోపు దినుసులు, తగినంత ఆయిల్. ఇది అండి ప్రిపరేషన్కి కావాల్సినవి. క్వాంటిటీ అనేది మీ ఇష్టం. మీకు ఎక్కువ కావాలో ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలో తక్కువ కూడా వేసుకోండి. వీటన్నింటినీ శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి. ఇవన్నీ ఒక్కసారిగా రెడీగా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే వేగడానికి 5 మినిట్స్, ఉడకడానికి 5 మినిట్స్, 10 మినిట్స్లో మన టిఫిన్ రెడీ అయిపోతుంది. మిల్లెట్స్ పిల్లలకి బాగా అలవాటు చేయండి. దోశ, ఇడ్లీలు రొటీన్గా అవే కాకుండా మామూలు రవ్వతో ఉప్మా, ఈ రైస్తో చేసే ఐటమ్స్ అన్నీ మనకి చాలా డేంజర్ అండి. ఎంత తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే అంత మంచిది. తర్వాత పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోండి. తగినంత ఆయిల్ వేసుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంత ఆయిల్, తక్కువ వేసుకుంటే బెటర్. తర్వాత ఇంకొక పక్కన పెనం పైన మనము ఆ రవ్వని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. రోస్ట్ చేసుకున్న తర్వాత ఆయిల్లోకి పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ మన ఇష్టం అండి, ఏం వెజిటేబుల్స్ కావాలైనా వేసుకోవచ్చు. పచ్చి బఠానీలు లేదా ఎండు బఠానీలు నైట్లో నానబెట్టి వేసుకోవచ్చు. అన్నీ మనం తినగలిగే వెజిటేబుల్స్ ఏవేవైతే ఉన్నాయో అన్నీ మనం ఉప్మాలో యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఎంత హెల్తీగా మన మార్నింగ్ టిఫిన్ని రెడీ చేసుకుంటే మన హెల్త్కి డే అంతా అంత హెల్తీగా ఉంటాం మనము. తర్వాత రోస్ట్ చేసుకున్న రవ్వని పక్కన పెట్టుకోండి. ఈ ఐటమ్స్ అన్నీ బాగా రోస్ట్ అవ్వాలి. బాగా వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళు. మూత పెట్టేసి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మూత పెట్టేసి బాగా మరగనివ్వండి. 75% బాగా ఉడికిన తర్వాత రవ్వ వేసుకున్నారంటే ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు అయినా సరే సిమ్లో పెట్టి బాగా ఉడికించుకున్నారంటే ఒక మంచి అరోమా వస్తుంది. మన ఉప్మా రెడీ అయిపోయినట్టు. బాగా ఉడికిన తర్వాత మన ఉప్మా రెడీ అయిపోయింది ఫైనల్లీ. నా ఛానల్ని చూసి చాలామంది బాగుందని చెప్పారండి. ప్లీజ్ దయచేసి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చారిటీకి కొంచెం మనీ ఇద్దాం అనుకుంటున్నాను నా తరఫున. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు నాకేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి హెల్దీ మిల్లెట్స్తో ఉప్మాని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.